నాయకునిగా పానమును అందించువాడు. అంటే మనము దేవునికి విజ్ఞాపనను అందించు వారముగా తీర్చబడాలి. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, నెహెమ్యా ప్రార్థన విజ్ఞాపన జ్ఞాపకం చేసుకో. అంటే ఈ నెహెమ్యా ప్రార్థన ఎలా ఉంది? విశ్వాసతలో అడుగు వేయడానికి ప్రాముఖ్యత చూపించాడు. ప్రార్థన జీవితాన్ని నిలబెట్టుటకు ప్రయత్నించాడు. అంటే పడిపోయిన ప్రాకారాలు 50 రోజుల్లో కట్టాలి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, ఈ 50 రోజులు ప్రత్యేకతను జ్ఞాపకం చేసి కొంతమంది 50 దినాలు ఉపవాస ప్రార్థన అంటారు, కొంతమంది 40 దినాలు అంటారు. ఇంకా కొంతమంది ఏమన్నా అంటే, నెహెమ్యా 50 రోజుల్లో ముగించాడు కాబట్టి మనం కూడా 50 రోజుల్లో మందిరం కట్టాలని కొంతమంది నిర్మించిన వాళ్ళు ఉన్నారు, జంట నగరాలకు సంబంధించి. ఇక్కడ ప్రభు అంటారు, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న వారు యెరూషలేమును గూర్చి నేను వారిని నడుగగా. ఎవరిని అడగాల? యెరూషలేము యొక్క క్షేమం కొరకాయ, యెరూషలేము యొక్క ప్రాకారం కొరకాయ జ్ఞాపకం చేసుకొని ఆనందించుటకు, కనిపెట్టుటకు, ప్రభుని గుర్తెరుగుటకు. అంటే ఈ నిబంధన నీవు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రార్థన విజ్ఞాపనలను మనం అందిపుచ్చుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఎలా మన ఆత్మను కుమ్మరించాలి. అందుకే అంటాడు కదా, రండి ఒకసారి 122వ కీర్తన